వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐసెట్ 2026 ఎంట్రన్స్ ఎగ్జామ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ ఎగ్జామ్ యొక్క పూర్తి వివరాలు, క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, సిలబస్ ఏంటి, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఫీజు ఏంటి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మీరు చేయాల్సిందల్లా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం. ఇది వచ్చేసి ఐసెట్ అఫీషియల్ వెబ్సైట్. దీని లింకు నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. మీరు కామెంట్ సెక్షన్లో ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేయగానే అఫీషియల్ వెబ్సైట్కి వచ్చేస్తారు. మరి ఈ ఎగ్జామ్ ఎవరు రాయాలి అంటే, ప్రస్తుతం డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు, ఆల్రెడీ డిగ్రీ కంప్లీట్ చేసుకున్న విద్యార్థులు, మీరు నెక్స్ట్ ఎంబీఏ ఎంసీఏ చేయాలి అనుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ ఐసెట్ 2026 ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే రాయాలి. సో ఫస్ట్ ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్కి ఇంపార్టెంట్ డేట్స్ ఏంటనేది చూద్దాం. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. వితౌట్ లేట్ ఫీజు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి March 2. 1000 ఎక్స్ట్రా ఫీజ్తోని 7th March వరకు అప్లై చేసుకోవచ్చు. 2000 ఎక్స్ట్రా ఫీజ్తోని 12th March వరకు అప్లై చేసుకోవచ్చు. ఆ విధంగా 10,000 ఎక్స్ట్రా ఫీజ్తోని 21st March వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. మీరు అప్లై చేసుకున్న తర్వాత మీరు ఏమైనా ఎర్రర్స్ ఎంటర్ చేసినా, ఏమైనా ఎడిట్ చేసుకోవాలి అనుకుంటే కరెక్షన్ వచ్చేసి 23rd March రోజు. హాల్ టికెట్స్ వచ్చేసి April 15th నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ ఎగ్జామ్ డేట్ వచ్చేసి May 2 రోజు. May 2 రోజు మార్నింగ్ సెషన్ వచ్చేసి 9 to 11:30, ఆఫ్టర్నూన్ సెషన్ వచ్చేసి 2 to 4:30. మనకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కీ వచ్చేసి 5th May రోజు రిలీజ్ చేస్తారు. రిజల్ట్స్ వచ్చేసి 16th May రోజు అయితే రిలీజ్ చేస్తారు. ఇవి డేట్స్. సో అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ మీరు ఫీజు పే చేయాలి. నేను ఫీజు ఎంత అనేది చెప్తా. 800 నుంచి 500 మధ్యలో ఉంటుంది. ఫీజు పే చేసిన తర్వాత మీ పేమెంట్ సక్సెస్ అయిందా లేదా స్టెప్ 2లో చూసుకోవాలి. నో యువర్ పేమెంట్ స్టేటస్. పేమెంట్ సక్సెస్ అయిపోయిన తర్వాత మీకు రిఫరెన్స్ ఐడి వస్తుంది. అది ఒక దగ్గర రాసి పెట్టుకొని ఫర్దర్గా కౌన్సిలింగ్ వరకు యూజ్ అవుతుంది. రిజిస్ట్రేషన్ ఐడి, రిఫరెన్స్ ఐడి, ఫీజు రిఫరెన్స్ ఐడి. నెక్స్ట్ స్టెప్ 3 వచ్చేసి ఫిల్ అప్లికేషన్ ఫామ్. అంటే మీ పర్సనల్ డీటెయిల్స్, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, మీ ఫోటో, మీ సిగ్నేచర్, ఇట్లాంటివన్నీ స్టెప్ 3లో మనం అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. స్టెప్ 4లో మనం అప్లికేషన్ని సబ్మిట్ చేసిన తర్వాత ప్రింట్అవుట్ తీసి పెట్టుకోవాలి. ఇవి 4 స్టెప్స్. మరి ఇంపార్టెంట్ ఏంటనేది చూద్దాం ఇంకా. సో మరి ఏపీ ఐసెట్ 2026 అప్లై చేసుకోవడానికి ఫీజు వచ్చేసి ఓసీకి వచ్చేసి 750 రూపీస్, బీసీకి వచ్చేసి 700 రూపీస్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 650 రూపీస్. ఆల్రెడీ మీకు డేట్స్ చెప్పాను. అప్లై చేసుకోవడానికి వితౌట్ లేట్ ఫీ వచ్చేసి 2 March. మీకు ఎగ్జామ్ వచ్చేసి May 2. మీకు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసి 25 సెంటర్స్ ఇచ్చారు. మీకు ఏ సెంటర్ దగ్గర ఉంటే ఆప్షన్స్ అనేది పెట్టుకోండి. 5 సెంటర్స్ మీరు ఆప్షన్లు అయితే పెట్టుకోవచ్చు. ఫస్ట్ ప్రియారిటీ మీకు దగ్గరలో ఉన్నది పెట్టుకోండి. అట్లా దగ్గర లాస్ట్ 5 ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. మరి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాం. మనకు ఎగ్జామ్లో 200 క్వశ్చన్స్ వస్తాయి 200 మార్కులకి. క్వశ్చన్ పేపరు 3 సెక్షన్స్ ఉంటాయి. అనలిటికల్ ఎబిలిటీ సెక్షన్ ఏ, సెక్షన్ బి కమ్యూనికేషన్ ఎబిలిటీ, సెక్షన్ సి మ్యాథమెటికల్ ఎబిలిటీ. అంటే ఫస్ట్ ఇయర్ రీజనింగ్ టైపు, సెకండ్ వచ్చేసి ఇంగ్లీషు, థర్డ్ వచ్చేసి మ్యాథ్స్. సో మనకు అనలిటికల్ ఎబిలిటీలో డేటా సఫిషియన్స్ నుంచి 20 క్వశ్చన్లు వస్తాయి. ప్రాబ్లమ్ సాల్వింగ్ నుంచి 55 క్వశ్చన్స్ వస్తాయి. మొత్తం 75 క్వశ్చన్స్ వస్తాయి, 75 మార్క్స్. సెక్షన్ బిలో కమ్యూనికేషన్ ఎబిలిటీలో వొకాబులరీ 15, ఫంక్షనల్ గ్రామర్ 20, బిజినెస్ అండ్ కంప్యూటర్ టర్మినాలజీ 15, రీడింగ్ కంప్రెన్షన్ వచ్చేసి 20. ఇట్లా 70 క్వశ్చన్స్ వస్తాయి, 70 మార్క్స్. అర్థమెటికల్ ఎబిలిటీ 35 క్వశ్చన్స్ సెక్షన్ సిలో, ఆల్జిబ్రికల్ అండ్ జియోమెట్రికల్ ఎబిలిటీ 10, స్టాటిస్టికల్ ఎబిలిటీ 10. ఈ విధంగా 55 క్వశ్చన్స్ వస్తాయి. సో రీజనింగ్ 75, ఇంగ్లీష్ 70, మ్యాథ్స్ 55. ఈ విధంగా 200 క్వశ్చన్స్కి 200 మార్క్స్. ఎగ్జామ్ టైమింగ్ వచ్చేసి 150 minutes, అంటే 2.5 hours. మరి సిలబస్ ఏంటి అని చూద్దాం. సెక్షన్ ఏ అనలిటికల్ ఎబిలిటీలో డేటా సఫిషియన్సీ మీకు ఆల్రెడీ తెలుసు. 1 ఎలోన్ సఫిషియంట్, 2 ఎలోన్ సఫిషియంట్, అట్లాంటి క్వశ్చన్స్ ఉంటాయి కదా అవి. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్లో సీక్వెన్సెస్ అండ్ సిరీస్, డేటా అనాలిసిస్, కోడింగ్ డికోడింగ్ ప్రాబ్లం, డేట్ టైమ్ అరేంజ్మెంట్ ప్రాబ్లమ్స్ అయితే రావడం జరుగుతుంది. ఇది సెక్షన్ ఏ సిలబస్. సెక్షన్ బి మీకు తెలిసే ఇక వొకాబులరీ అంటే ఏమైనా రావచ్చు. గ్రామరు, కంప్యూటర్ టర్మినాలజీ, రీడింగ్ కంప్రెన్షన్. గ్రామర్లో అర్థాలు రావచ్చు, ఆపోజిట్ వర్డ్స్ రావచ్చు, ఏదైనా రావచ్చు అన్నమాట. నెక్స్ట్ మ్యాథమెటికల్ ఎబిలిటీలో అర్థమెటికల్ ఎబిలిటీ అంటే
ఇండిసెస్, రేషియో అండ్ ప్రపోర్షన్, సడ్స్, నెంబర్స్ అండ్ డివిజిబిలిటీ, ఎల్సిఎం, జీసీడీ, రేషనల్ నెంబర్స్, ఆర్డరింగ్, పర్సంటేజ్, ప్రాఫిట్ లాస్, పార్ట్నర్షిప్, పైప్స్ అండ్ డిస్టెన్స్, టైమ్, డిస్టెన్స్, వర్క్ ప్రాబ్లమ్స్, ఏరియాస్, వాల్యూమ్స్, మెన్సురేషన్, మోడల్ అర్థమెటిక్. ఆల్జిబ్రికల్ అండ్ జియోమెట్రిక్లో ట్రిగనామెట్రీ వస్తుంది, 2 టేబుల్స్ వస్తాయి, బైనమల్ థీరం, ప్రోగ్రెషన్, ఇవన్నీ సర్కిల్స్ అంటే ఇంటర్కి సంబంధించినవి సెకండ్ దాంట్లో వస్తాయి. నెక్స్ట్ స్టాటికల్ ఎబిలిటీలో మీను, మీడియన్, మోడ్, స్టాండర్డ్ డీవియేషన్, ఇందులో తప్పకుండా 2 ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రాబబిలిటీ, ఇవి సిలబస్. నెక్స్ట్ వచ్చేసి మరి పాస్ మార్క్స్ ఎన్ని అంటే 200 మార్కులు కదా, మినిమం 25% మార్క్స్ రావాలి. అంటే 50 మార్క్స్ వస్తే ఓసీబీసీ పాస్ అయినట్టు. ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి నో మినిమం మార్క్స్, పాస్ మార్క్స్ అంటే ఏం లేదు. మీరు జస్ట్ ఎగ్జామ్ రాస్తే చాలు, మీకు వచ్చిన మార్క్స్ని బట్టి ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. సో ఓసీబీసీకి మినిమం 50 మార్క్స్ రావాలి పాస్ కావాలనుకుంటే, అదర్స్కి నో మినిమం మార్క్స్. ఇది నార్మలైజేషన్ అంటే క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ బట్టి, ఇప్పుడు మీకు అవసరం లేదు. సో ఇవి డీటెయిల్స్. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీరు లొకేషన్స్, ఎగ్జామ్ సెంటర్స్ పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా పెట్టుకోండి. హైదరాబాద్లో కూడా సెంటర్ ఇచ్చిర్రు, హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఎల్బీనగర్, సికింద్రాబాద్ 2 ఇచ్చిర్రు, చూసుకోండి. చూడండి, ఎంబీఏ ఎంసీఏకి ఎవరు ఎలిజిబుల్ అనేది ఉంచు. క్యాండిడేట్స్ హూ పాస్డ్ ఆల్ ద సబ్జెక్ట్ ఆఫ్ 3 years ఆఫ్ ఎనీ డిగ్రీ కోర్స్ ఇన్ ద సిట్టింగ్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ అడ్మిషన్ ఇంటూ ఎంబీఏ ఆర్ ఎంసీఏ కోర్సు. ఎంబీఏ చేయాలి అనుకుంటే మీరు డిగ్రీ చేసి ఉండాలి, అదే ఇట్స్ ఈక్వివాలెంట్. ఎంసీఏ చేయాలి అనుకుంటే డిగ్రీ విత్ మ్యాథమెటిక్స్ యాజ్ ఎ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఎట్ ఇంటర్మీడియట్ ఆర్ డిగ్రీ లెవెల్. ఎంసీఏకు మీకు ఇంటర్లో కానీ డిగ్రీలో కానీ ఒక మ్యాథ్స్ సబ్జెక్ట్ ఉంటేనే ఎంసీఏ చేయడానికి అర్హులు. ఎంబీఏ చేయడానికి ఎవరైనా డిగ్రీ కంప్లీట్ అయిపోతే ఎవరైనా చేయొచ్చు. ఇది ఇంపార్టెంట్ రూలు. ఎవరికైనా స్పెషల్ సర్టిఫికేట్, ఎన్సీసీ, క్యాప్, స్పోర్ట్స్ ఇవన్నీ ఉంటే ఆ స్పెషల్ సర్టిఫికేట్స్ కూడా అప్లోడ్ చేయండి. మీకు స్పెషల్ కేటగిరీ కింద సీట్ అలాట్మెంట్ అయితే రావడం జరుగుతుంది ఫర్దర్గా మీకు ర్యాంక్ వచ్చిన తర్వాత. ఇవి పూర్తి వివరాలు. సిలబస్ కవర్ చేశాను, క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ కవర్ చేశాను, మీకు అప్లికేషన్ ప్రాసెస్ చెప్పాను, ఇంపార్టెంట్ డేట్స్ చెప్పాను, ఇంకా అప్లికేషన్ ఫీజు ఎంతో కూడా చెప్పినాను. మీరు చేయాల్సిందల్లా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, ఇంకేమన్నా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం. తప్పనిసరిగా మీరు అప్లై చేసిన తర్వాత ఫీజు రిఫరెన్స్ ఐడి, రిజిస్ట్రేషన్ నెంబర్ ఒక దగ్గర రాసి పెట్టుకోండి. మెయిల్ ఐడి, ఫోను 2 అందుబాటులో ఉండేటట్టు చూసుకోండి. దాంట్లో పాస్వర్డ్స్ వస్తూ ఉంటాయి. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.